అందరికీ నమస్కారం. ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత అయిన కమల్ హాసన్ గారు తన జీవితంలో సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమాల ద్వారా తనకి వచ్చిన యూనివర్సల్ హీరో ఉలగ నాయకన్ అనే ఒక బిరుదుని ఇక మీదట ఎవరు కూడా దాన్ని అలా పిలవవద్దని ఆయన తెలియజేశారు కూడా ఇటీవల రిలీజ్ చేసిన ఒక ఉత్తరంలో. అలాంటి బిరుదుని తను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇక మీదట జీవితంలో నిత్య విద్యార్థిలాగా తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తానని ఎంతో ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కమల్ హాసన్ గారు ఎంతో ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టుగా ఉన్నారు, ఎంతో ఆత్మ పరిశీలన చేసుకొని కూడా. ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి కమల్ హాసన్ గారు ఎంతో ప్రావీణ్యం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి స్టార్డమ్ కూడా కమల్ హాసన్ గారికి ఉంది. 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్ హాసన్ గారు రాజకీయ రంగంలో తను వెళ్లే ప్రయాణంలో బలహీనమైన క్షణాలను ఎదుర్కోలేక బలహీనుడుగానే ఉండిపోయినట్టుకున్నారు. ఎందుకంటే తాను ఎంచుకున్న రాజకీయ రంగంలో తాను ప్రావీణ్యం సాధించలేక బలవంతుడిగా ఎదగలేకపోయారు కమల్ హాసన్ గారు. ఎవరికైనా కానీ తాము ఎంచుకున్న రంగంలో ఒడిదుడుకులు అంటూ ఎదురవుతాయి, ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. దాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తేనే ఎవరైనా కానీ బలహీనులైనా కానీ బలవంతుడిగా తయారవ్వగలరు. 60 ఏళ్ల తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కమల్ హాసన్ గారు ఆర్గనైజేషన్ సెటప్ చేసుకోవాలంటేనే కొంత సమయం పడుతుంది. ఫండ్ రిసోర్సెస్ అవసరం ఉంటాయి, టెక్నికల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. నిత్యం ప్రజల్లో మనం ఉండాలి అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది చేసుకుంటూ పోవాలి. వీటన్నిటికీ మించి కూడా సైద్ధాంతిక బలం అనేది చాలా అవసరం ఉంటుంది నేటి తరం రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అంటే. ఆ సైద్ధాంతిక బలం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి 10 సంవత్సరాల పాటు పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 1983లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న పరిస్థితుల్లో అప్పటి ఈక్వేషన్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్. సినీ రంగం నుంచి వచ్చిన వారు వెంటనే అధికారాన్ని చేపట్టారు ఆనాడు ఎన్టీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అప్పుడున్న లీడర్షిప్ క్రైసిస్ కానీ, పొలిటికల్ క్రైసిస్ కానీ, అప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ ప్రజలు కూడా మార్పు ఆ రోజుల్లో కోరుకున్నారు కాబట్టి స్వల్పకాలంలోనే ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించారు. నేటి తరం సినీ రంగం నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చి చాలా వరకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. గతంలో రజనీకాంత్ గారు కూడా పార్టీ పెడతానని అలా చెప్తూనే తిరిగి చివరికి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు రజనీకాంత్ గారు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారైనా కానీ, కరుణానిధి గారైనా కానీ వారి యొక్క జీవితాల్లో అట్టడుగు స్థానం నుంచి వచ్చి పైకి ఎదిగారు కాబట్టి రాజకీయంగా ఎదగగలిగారు, అధికారాన్ని స్థాపించగలిగారు వారిద్దరు. అందువలనే నేటికి డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ ఆ రెండు పార్టీలు తమిళనాడులో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కమల్ హాసన్ గారు 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సైద్ధాంతిక బలంతో ముందుకు నడిపించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు రాజకీయాల్లో. కమల్ హాసన్ గారు 2018లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు డిఎంకే కానీ, అన్నా డిఎంకేతో కానీ పొత్తులోకి వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేదానికి డిఎంకే పార్టీతో లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్ళడం జరిగింది పొత్తు పెట్టుకుని. వారు కేటాయించిన ఒక సీటు కూడా కమల్ హాసన్ గారు పోటీ చేయలేదు స్వచ్ఛందంగా. 2018లోనే తమిళనాడు ఎన్నికల్లో అంటే 2021లో తమిళనాడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యారు కమల్ హాసన్ గారు. తమిళనాడు స్టేట్ లో లెస్ ప్రజెన్స్ ఉన్న బీజేపీ పార్టీ అయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తో ఓడిపోయారు కమల్ హాసన్ గారు. కోయంబత్తూరులో బీజేపీకి క్యాడర్ ఉండొచ్చు, ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా స్టేట్ చూసుకుంటే లెస్ ప్రెసెన్సే 2021లో బీజేపీకి ఉంది కదా. తను వెళ్లే ప్రయాణంలో బలహీనమైన క్షణాల్ని కమల్ హాసన్ గారు ఎదుర్కొని పోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా కూడా అయి ఉండొచ్చు, సైద్ధాంతిక బలం అయి ఉండొచ్చు.
రాజకీయాల్లోకి, సినీ రంగం నుంచి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటే తనకున్న అభిమాన యంత్రాంగాన్ని కూడా ఓటర్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో ఎన్నో కష్టాలు కానీ ఒడిదుడుకులు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కూడా. నిత్యం ఎప్పుడు కూడా ప్రజల్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ప్రజలు కూడా సమయాన్ని ఇస్తారు, ఆదరిస్తారు కూడా. తిరిగి సంవత్సరాలు గడిచే కొద్దీ అధికారంలో కూడా ప్రజలు కూర్చోపెడతారు. కమల్ హాసన్ గారు ఏదైనప్పటికీ కూడా నిత్య విద్యార్థిలాగా తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తానన్న స్టేట్మెంట్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలనేది నా అభ్యర్థన కూడా. భారత్ మాతాకి జై. జై హింద్.